ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి టోటల్గా అయితే 3 ఆర్టికల్స్ అయితే వచ్చాయి. నిన్న 2 ఆర్టికల్స్ వచ్చాయి. ఇది నిన్న వచ్చిన ఆర్టికల్, ఇది కూడా నిన్న వచ్చింది, ఇదైతే ఈరోజు వచ్చింది. మీరు చదువుకోవాలనుకుంటే కనుక మీరు పాస్ చేసుకొని అయితే చదువుకోండి. నిన్న 2 ఆర్టికల్స్ కూడా. ఈరోజు వచ్చిన ఆర్టికల్ అయితే చూద్దాం ఇప్పుడు. సజావుగా ఆర్జికేటీ కౌన్సిలింగ్, నూజివీడు న్యూస్ టుడే. ఆర్జికేటీ పరిధిలోని నూజివీడు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ నూజివీడు, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీల్లో ఏకకాలంలో సజావుగా సాగుతోంది. శనివారం కౌన్సిలింగ్ ముగిసే సమయానికి నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో ఏయు, ఎస్వియు పరిధిలో బీసీసీ, ఎస్వియు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో 44 సీట్లు మిగిలాయి. ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ఏయు పరిధిలో బీసీసీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కోటాలో 192, ఎస్వియు పరిధిలో బీసీసీ, ఎస్సీ, ఎస్టీకి 31 ఖాళీలు ఉన్నాయి. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఎస్వియు పరిధిలో బీసీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 86 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య అంటే మనకి ఈరోజు డీటెయిల్స్ మాత్రమే ఇచ్చారు. అంటే ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అని అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఆల్రెడీ వెబ్సైట్లో కూడా పెట్టారు, ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఫిలప్ అయిపోయినాయి అని కూడా డీటెయిల్డ్గా అయితే మనకి మెన్షన్ చేశారు. సో అది పీడిఎఫ్ అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ పీడిఎఫ్ కూడా ఒకసారి చూపిస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. పీడిఎఫ్ వచ్చేసరికి ఇది అన్నింటిలో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి, ఇంకా ఎన్ని సీట్స్ ఫిలప్ అయిపోయినాయి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. బట్ ఇంకోటి ఏంటంటే స్పెషల్ కేటగిరీస్కి సంబంధించి మనకి January 12th అయితే రిలీజ్ చేస్తామని అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అదే ఎలా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళారు. సో వాళ్ళు అక్కడ అడిగితే ఒక 2 or 3 days అంటే ఒక 12th or 13th ఆ డేట్లో అయితే రిలీజ్ చేయొచ్చు అని అయితే అన్నారంట. సో అది ఎంతవరకు నిజం అనేది తెలీదు, క్లారిటీ లేదు. సో మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఓకే, థ్యాంక్ యూ.